కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిద్దాం. కృపా సత్య సంపూర్ణ ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతగా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి ఆయన మరి సంఘబిడ్డలు యూత్ వారు ప్రత్యేక క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉంటూ ఉండగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఆయన వారు పాటలు పాడి నిన్ను ఘనపరిచినట్లుగా, అలాగనే ప్రభువా నీ యొక్క నామముల వారు చిన్న చిన్న నాటికలు ప్రదర్శించి నీ నీతిని నేను ఇతరులకు తెలియపరిచినట్లుగా సహాయం చేయండి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న యూత్ వారందరినీ జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. నాయన మరి ఇక స్త్రీలు పురుషులు అందరూ కూడా నాయన భయభక్తులతో ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దయచేయండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా చేయండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు నీ అధ్యక్షతన నీ చిత్తములో మీరే జరిగించి నీకు మహిమ తెచ్చుకోమని రక్షకుడని యేసు దయగలిగిన నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహిమా నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగదిన దినమో నిలుచు నీదో వాత్సల్యత మాపై, నూతనముగదిన దినమో నిలుచు నీదో వాత్సల్యత మాపై, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు, ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా, ప్రేమతో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు, ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా.
నిందలు ఓర్చితివానియు మా కొరకై భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివానియు మా కొరకై మరణము గెలచి ఓడించితివి సాతాను బలము మరణము గెలచి ఓడించితివి సాతాను బలము స్తుతియు ఘనత మహిమానికే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. హల్లెలూయా. మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. పాటలు పాడేవాళ్ళు రండమ్మా. యూత్ వారు త్వరపడి రావాలి. కార్యక్రమం ప్రారంభించబడింది. మీరు ఆలస్యంగా వచ్చినట్లయితే కార్యక్రమం షెడ్యూల్ తగ్గించబడుతూ ఉంటుందనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. పాటలైన స్కిట్లైన తగ్గిస్తాం, సమయాన్ని తక్కువ చేస్తాం. త్వరపడి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. Yes.
క్రిస్మస్, మేరీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టాను. మై నేమ్ ఇస్ బాలా. నేను చెప్పబోయే వాక్యం లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం దాకా ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆ దేశంలోని గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాయచుండగా ప్రభు దూత వారి మధ్యకు వచ్చారు. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిరి. అయితే ఆ దూత భయపడకరి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను నీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పడి ఉండటం మీరు చూచెదరని చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద నివసించు ప్రజలందరికీ సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేయుచును. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్. మై నేమ్ ఇస్ అక్షయ. నేను చెప్పబోయేది కీర్తన 23:6 యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమును నా గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నా ప్రాణమునకు సెదతిచ్చినావు. మై నేమ్ ఇస్ లక్ష్మి. నేను చదవబోయే వాక్యం లోక 2 మొదటి నుంచి 5 అధ్యాయాలు 5 వచనాలు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరి ఐగుస్తులన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు జరుగు మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన మరియతో కూడా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. పోరాటం, ఆత్మీయ పోరాటం, అపవాది శక్తులతో అనుదినము పోరాటం చేద్దామా పోరాటం, ఆత్మీయ పోరాటం. FM AU రక్షకుడు ఉదయించే, పాపాన్ని శాపాన్ని తొలగింపాను, రక్షకుడు భువికెత్తించెను. ఊరువాడా వీధులలో లోకమంతా సందడంట, అరే పూజించి గణపరచేదా, సుఖ పుట్టింది ఏలో ఎల్లెల్లో సందడి చేద్దామా ఏలో. రాజు పుట్టినాడు ఏలో ఎల్లెల్లో కొలువపోదామా ఏలో. గొర్రెల విడచి మందల మరచి గబ్రియేలు వార్త విని వచ్చానమ్మా. గణములతో గంతులు వేస్తూ గణగణమే గణపరచేదాం.
గొర్రెల విడచి మందల మరచి గబ్రియేలు వార్త విని వచ్చామమ్మా గానములతో గంతులు వేస్తూ గనగనలైన గణపరిచేదం చీకట్లో కూర్చున్న వారి కోసం నీతి సూర్యుడే ఉదయించే పాపాన్ని శాపాన్ని తొలగించాము పరమును చేర్చేను ఆదరించే ఈ బాలుడు మహారాజు రాజులకు రారాజు ఇహ పరం అందరము జగమంతా సంబడి చేద్దాం చుక్క పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో కులమును విడచి ఏలో ఏలేలో పూజ చేద్దామా ఏలో పుట్టింది ఏలో ఏలేలో సందడి చేద్దామా ఏలో జ్ఞానాన్ని చూడమ్మా ఏలో ఏలేలో భూమి చేద్దామా ఏలో Merry Christmas, Happy Christmas. Na 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 రండి జనులారా మనం బేతాళెం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదమా జన్మ తరింప తరలుదమా సర్వోన్నత స్థలములలోన దేవునికి మహిమ ఆమేన్ ఆమేన్ ఆయనకు ఇష్టులైన వారికి సమాధానం ఎల్లప్పుడూ రండి జనులారా మనం బేతాళెం పోదామా యూదుల రాజు జన్మించినాడు వేవేగా వెళ్ళుదమా జన్మ తరింప తరలుదమా నా 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 పుట్టాడండోయ్ పుట్టాడండోయ్ మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ 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 మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్ యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్
మన పాపము కొరకు పుట్టాడండోయ్. యేసు మనల ప్రేమిస్తూ పుట్టాడండోయ్. మన పాపము కొరకు పుట్టాడండోయ్. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో. యేసుని చేర్చుకో రక్షకునిగా ఎంచుకో. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్. మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పుట్టాడండోయ్ పుట్టాడండోయ్. మన యేసు రక్షకుడు పుట్టాడండోయ్. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా. పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. ఆకాశమున వింత గొలిపెను, అద్భుత తారను గాంచిరి. ఆకాశమున వింత గొలిపెను, అద్భుత తారను గాంచిరి. పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు. పయనించిరి జ్ఞానులు ప్రభు జాడకు. పాడుడి గీతములు హల్లెలూయా, మీటుడి నాదములు హల్లెలూయా. పాపరహితుడు హల్లెలూయా, పాప వినాశకుడు హల్లెలూయా. రాజులకు రాజు యేసయ్యా, పశువుల పాకలో పుట్టాడయ్యా. రాజులకు రాజు యేసయ్యా, నీ కొరకు నా కొరకు పుట్టాడయ్యా. గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతాలు పాఠాలు పాడిరయ్యా. గొల్లాలు జ్ఞానులు వచ్చిరయ్యా, దూతాలు పాఠాలు పాడిరయ్యా. ఈ వార్తను చాటింప పోదామయ్యా, ఈ వార్తను చాటింప పోదామయ్యా. పోదాం ఆహా పోదాం, పద పోదాం, మనం పోదాం. పోదాము పోదాము పయనమోదాము, శుభవార్త చెప్పబోదాము. పోదాము పోదాము పయనమోదాము, శుభవార్త చెప్పబోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, శుభవార్త చాటి సాగిపోదాము. అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము, శుభవార్త చాటి సాగిపోదాము. పోదాము పోదాము పయనమోదాము, శుభవార్త చెప్పబోదాము. పోదాము పోదాము పయనమోదాము, శుభవార్త చెప్పబోదాము. శ్రీయేసన్నట రజులకు రాజులట, శ్రీయేసన్నట రజులకు రాజు అట. రాజులందరికయో ఒకడే రాజు అట, రాజులందరికయో యేసే రాజుట. పదరా హే పదరా హే పదరా పోదామురన్నా, శ్రీయేసుని చూడ పదరా పోదామురన్నా. 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 హ్యాపీ క్రిస్మస్. నేడు పాయక బెత్లెహేమ యూరిలో, నేడు పాయక బెత్లెహేమ యూరిలో.
గొప్ప వార్త దూత చల్లాగా తెలిపే గొప్ప వార్త దూత చల్లాగా శ్రీ యేసుండు జన్మించెరేలో శ్రీ యేసుండు జన్మించెరేలో నేడు పాయాగ బెత్లెహేము యూరిలో నేడు పాయాగ బెత్లెహేము యూరిలో మెరీ క్రిస్మస్. అబ్బయ్యా బైబిల్ చదువుకోవడం అయిపోయింది. ఈ టైంలో టీ కానీ కాఫీ కానీ తాగితే బాగుండు. ఏ సారికా 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 అయ్యి బాబాయ్ వచ్చిందా మీవిడ ఈడు పొడుకోదు నన్ను పొడకనేవదా. అత్తయ్య గారు పొద్దున్న లేచిన దగ్గర నుండి సుప్రభాతం మొదలెడుతుంది. ఇప్పుడు ఏం గుర్తొచ్చిందో ఏంటి అత్తయ్య గారు పిలిచారా? నేను చూద్దామని పిలిచాను. చూసారుగా బాగున్నా. థ్యాంక్ యూ. సర్లే కానీ టైం ఏడు అవుతుంది. టీ కానీ కాఫీ కానీ తీసుకొస్తామని చూస్తున్నాను. 7 కదా అయింది. తర్వాత 8 అవుద్ది, 9 అవుద్ది, 10 కూడా అవుద్ది. అబ్బచ్చా తర్వాత 11 కూడా వద్దని మాకు తెలుసులే. మరి తెలిసి ఎందుకు అడిగారేంటి? నువ్వు కాఫీ బాగా పెడతావని మీ అమ్మా నాన్న చెప్పారు. సర్లే ఏడవకుండా ఇప్పటికి వస్తా. తిట్టుకోవాల్సిందంతా తిట్టుకొని ఏమీ తెలియని దానిలాగా ఎంత బాగా నటిస్తుందో మా కాళ్ళు. ఇలాంటి కాళ్ళు ఎవరికే ఉండకూడదమ్మా. పొద్దున్న లేచిన దగ్గర నుండి ఏం పని చేయదు, కాఫీ కూడా పెట్టుకోలేదు, నేనే పెట్టాలన్నీ. సర్లే ఏం చేద్దాం కర్మ. ఇదిగోండి అత్తయ్య గారు కాఫీ. జాగ్రత్తగా ఇవ్వమ్మా, మీద పడేసేలా ఉన్నాం. మీరు జాగ్రత్తగా తీసుకుంటే మీద ఎందుకు పడుతుంది ఏంటి? ఇదే నేర్పించుంటారులే మీ ఇంట్లో. ఎప్పుడు మా ఫ్యామిలీని ఆడిపోసుకోవడం బాగా అలవాటు అయిపోయింది మీకు. మీ ఫ్యామిలీ సూపర్ అని. మా ఫ్యామిలీ సూపరే. అబ్బచ్చా టీ టైంకి టిఫిన్ టైం పెడతావేంటి మరి? మీలాంటి వాళ్ళకి మధ్యాహ్నం చద్దానం పెట్టడమే పెద్ద దండగా. సర్లే కానీ టిఫిన్ ఏం చేస్తున్నావు ఏంటి ఇంతకీ? ఇప్పుడే కదా కాఫీ తాగారు, అప్పుడే టిఫిన్ అంటున్నారేంటి? ఇంతకీ ప్రార్థన చేసుకున్నావా? పొద్దున్న లేచిన దగ్గర నుండి సుప్రభాతం మొదలెడుతుంది, అది ఇది చేయమంటది. మళ్ళీ ఇప్పుడు ప్రార్థన చేసుకున్నావా అంటుంది. ప్రార్థన అత్తయ్య గారు మీరు పిలిచానని వచ్చారు, ఇప్పుడు వెళ్ళి చేసుకుంటాను అత్తయ్య గారు. ప్రార్థన ఏముందిలే తర్వాత చేసుకుందు కానీ ముందు టిఫిన్ రెడీ చేసి ఉంచు. ఏం టిఫిన్ రెడీ చేయమంటారేంటి? 2 దోశలు, 1 పూరి, 1 పెసరట్టు. ఇవి సరిపోతాయా? దోశలో కులిపాయ మొక్కలు, పెసరట్లో కుప్పమయ్యని కావాలా? ఈ రోజుకి సరిపెట్టుకుంటానులే. అబ్బాయికి ఏం కావాలో చూడు. సర్లే ఈ వయసులో అందరికీ షుగర్లు బీపీలు వచ్చేసి ఎడుతుంటే ఈవిడికంట 2 దోశలు అంట, పెసరట్టు అంట, పూరి అంట. ఈవిడికే కాక మళ్ళీ వీళ్ళ కొడుకు కూడా చేసి పెట్టాలంట. కర్మ ఏం చేద్దాం. సర్లే నేను 5 నిమిషాలలో బయటికి వెళ్ళొస్తాను. టిఫిన్ రెడీ చేసి ఉంచు. పొద్దున్న నుంచి తినేసి కూర్చుంటుంది. మోకాళ్ళ నొప్పులు రాకపోతే ఏమొస్తాయి? ఏమన్నా పని చేస్తే మోకాళ్ళ నొప్పులు అలాంటివి ఏమీ రావు. ఈ టైంలో నా సీరియల్ వస్తే బాగున్నాను. నా సీరియల్ ఇంకా రావట్లేదు. నా కార్తీ దీపం సీరియల్ ఎప్పుడు వస్తుందో ఏంటో మరి. అబ్బబ్బబ్బా నా కార్తీ దీపం సీరియల్ వచ్చేస్తుంది. పాప నా దీపకి ఎన్ని కష్టాలు వచ్చినాయో ఏంటో మరి. అబ్బా పని అయిపోయింది, టీవీ చూద్దాం వెళ్ళి.
ఒకసారి రిమోట్ ఇవ్వే. నేను ఇప్పుడే పెట్టుకున్నాను, వెళ్ళే బాబు. ఎంతసేపు చూస్తావే దరిద్రపు కొట్టిన అటుకులు నువ్వును. అవే బాగుంటాయి, నీకేం తెలుసు? అవి చూసి ఇలా తయారవుతున్నా దరిద్రంగా. నువ్వు కూడా చూస్తే తెలుస్తుంది అయ్యా ఎంత బాగుంటాయో ఏంటో. నేను చూడండి అమ్మలు అంటున్నాడు దరిద్రంగాను. నన్ను ఏదైనా కానీ నా సీరియల్ అంటే మాత్రం బాగోదు నీకు. ఏంటే ఏం చేస్తావే? ఏంటే నన్ను కొడుతున్నావు? వెళ్ళే నువ్వు నీ నాటికి ఎల్వే బాబు. ఏమైంది ప్రేరణ అలా ఉన్నావు? చేది చాలా చిరాగ్గా ఉంది. ఇది నా చేయగంటుంది సంగతి నేను తర్వాత చూస్తా. ఏమైంది ప్రేరణ? మా చెల్లికి నాకు గొడవైంది. 10 నిమిషాలు రిమోట్ అడిగితే ఎవరో పైగా నన్ను కొట్టేసింది. అవునా, నువ్వు కొట్టావు? మరి నేను ఎందుకు కొట్టినా అది కొడదే. నీ గురించి నా దగ్గర ఏదో వాగిందమ్మా మీ అక్క మీ చెల్లి. నా గురించి ఏముందండి? నీకు స్టైల్ ఎక్కువ అంటాను, స్టాపింగ్లు ఎక్కువ చేతావంట, అది ఇదేదో వాగిందమ్మా. చూసారా 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 అవన్నీ చేసేదే అది. పైగా నా మీద ఎన్ని చాడీలు చెప్తుందో. సర్లేమ్మ, నన్ను కూడా ఏదో అన్నదంటే వెళ్ళి చూసొస్తాం. ఏమైంది మిల్క్ అలా ఉన్నావు? చేతి నాకు చాలా చిరాగ్గా ఉంది. దీనికి ఏమైందో మరి నా చేయి గంటుతుంది. ఏమైంది మిల్క? నాకు మా అక్కకి గొడవ అయింది. దేని గురించి? రిమోట్ గురించి. అంత చిన్నదాని గురించి మీ ఇద్దరు గొడవ పడాలా? పొద్దునుంచి చూస్తున్నావు అంటుంది. నా సీరియల్ ఏమో ఇప్పుడే వచ్చింది, చిన్నదాన్ని చూడకుండా కొట్టేసింది. నువ్వు కొట్టావా? మరి అది కొడితే నేను కొట్టుకుంటున్నా ఏంటి? అవునమ్మ, నీ గురించి నా దగ్గర ఏదో వాగిందమ్మా. నువ్వు షాపింగ్కి వెళ్తావంట, నీకు స్టైల్ ఎక్కువ అంట, నీకు బడ ఎక్కువ అంట, నువ్వు పార్కింగ్కి లిటిల్కి వెళ్తావంటమ్మా. అయ్యి బాబోయ్ అన్ని చెప్పిందా? అన్నుండు, నేను దాని సంగతి చెప్తాను. సర్లేమ్మ, నేను వెళ్ళొస్తాను. సకలాశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియప్రవలకు తండ్రి, మీ బంగారు పాదముకు లెక్కలేని వందనములు స్తోత్రములు తండ్రి. ఈ రోజంతట్లో మమ్మల్ని కాచి కాపాడేయండి. మా కోడలు చేయుచున్న పనుల్లో మీరే సహాయం దయచేయండి. ఈ చిన్న ప్రార్థన ఆలకించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. అమ్మాయి ఇంకా లేచి ఉండదు. ఈ టైంలో కాఫీ తాగితే బాగుంటుంది. సర్లే, నేనే పెట్టుకుందాం. ప్రార్థన. సకల ప్రాణులకు కారణభూతుడా మా ప్రియపరులకు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మా కుటుంబాన్ని దీవించండి, మా అత్తయ్య గారిని దీవించి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మా కుటుంబ పని పాటలో మీరు తోడుగా ఉండి నడిపించండి. ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అమ్మా కేథరిన్ చెప్పండి అత్తయ్య గారు. కాఫీ తీసుకో అమ్మా. అయ్యో, అడిగితే నేను తీసుకొస్తాను కదా అత్తయ్య గారు. పర్లేదమ్మా, తీసుకో. టిఫిన్ ఏం చేయమంటారు అత్తయ్య గారు? నీ ఇష్టమమ్మా, ఏదో ఒకటి చేసే. ఒక అరగంటలో రెడీ అయ్యి రండి అత్తయ్య గారు, టిఫిన్ రెడీ చేసి పెడతాను. సరే అమ్మా. టిఫిన్ చేసిన తర్వాత మన సంఘ సభ్యులు ప్రేరణ మిల్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. వారి మధ్య ఏదో గొడవ జరిగిందంటే ఒకసారి చూసి వద్దాం. నేను వస్తాను అత్తయ్య గారు. సరే అమ్మా, ఇంట్లో పనులు ఉన్నాయి కదమ్మా. ఒక అరగంటలో చేసుకుని వస్తాను అత్తయ్య గారు. సరే అమ్మా, త్వరగా చెయ్యి. సీరియల్ ఇంకా రావట్లేదు. అయ్య బాబోయ్, దీని సీరియల్ వస్తుంది. సీరియల్ ఇంకా రావట్లేదు.
అయ్య బాబోయ్, దీని సీరియల్ వస్తుంది, ఇప్పుడు దీని సీరియల్ వస్తుందని చూస్తే వచ్చి ఇక్కడే కూర్చుంటుంది, పని చేయదు ఏమీ చేయదు. సర్లే, మన సీరియల్ వచ్చినప్పుడు పెట్టుకుందాం. అయ్యో బాబోయ్, పొద్దున్నుంచి పని ఈ బట్టలు ఉతుక్కోవడమే సరిపోయింది. బ్యూలా గారు ఎవరో వచ్చినట్టున్నారు. ఈ మహాతల్లి ఎక్కడ ఉందో ఏంటో. వందనాలండి. వందనాలు రండి. అయ్య బాబోయ్, ఈవిడ పని పొలాలు పెట్టడమే. ఇప్పుడు మా ఇంట్లోకి వచ్చింది, ఏ పొల్ల పెడుతుందో ఏమో. ఏంటి రూపాయి గారు ఎలా వచ్చారు? రండి, కింద కూర్చోండి. కుర్చీలో కూర్చుంటే ఇప్పుడు సొమ్ము ఇరిగిపోద్దేమో. కుర్చీ ఎత్తుకెళ్ళిపోతాను అనుకుంటుందేమో. ఈవిడ కూర్చోమంటుంది. ఇది విన్నారా? ఏంటది? వినలేదు. అదేనండి, మీ ఇంటి ఎదురుకి ద్రక్క చెల్లెలు ఉన్నారు కదా, వాళ్ళ కోసమే చెప్పుకోవాలి. వాళ్ళిద్దరు గొడవ పడ్డారంటండి. వాళ్ళిద్దరు గొడవ పడకపోతే ఆశ్చర్యం, కానీ పడితే ఏముందండి? అక్కడ మీ గురించేనండి టాపిక్. నా గురించా? అవునండి, మీరు చర్చికి వస్తారంట కానీ భోజనాలకు మాత్రమే వస్తారంట. అలాగని ఎవరన్నారు? ప్రారంభ ప్రార్థన చేయకముందే వెళ్ళిపోతాం. నేను నా కోడలు ప్రార్థన అంటేనే ముందుంటాం. ఎక్కడన్నా కనిపించని దొలపకపోతే చూడు. సర్లేండి, వెళ్ళొస్తాను. సర్లే అమ్మ, జాగ్రత్తగా వెళ్ళిరా. అది కాదండి, మీ కోళ్ళలో మీరు కుర్చీలో కూర్చుని కదలరంట. ఇస్త్రీ చీరను అలకుండా కూర్చుంటారంట. దాని సంగతి నేను చూస్తానులే అమ్మ, నువ్వు వెళ్ళు. సర్లేండి, దీని సంగతి చెప్దాముండు. పెట్టింది అమ్మ పుల్ల, ఇది మ్యాటర్. సర్లే, వెళ్ళి బట్టలారేసుకుందాం. మా కోళ్ళలో కరెంట్ ఆదా చేసింది. ఎంత మంచి కోళ్ళ. మీకు ఎవరికన్నా కావాలండి? మోకాళ్ళ నొప్పులు చంపేస్తున్నాయి, భరించలేకపోతున్నాను. అమ్మ కేథరిన్, బైబిల్ తీసుకున్నావు అమ్మా? తీసుకున్నాను అత్తయ్య గారు. సరే అమ్మ, ప్రార్థన చేసుకుని బయలుదేరుదాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మేము వెళ్ళుచున్న ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. మేము వెళ్ళుచున్న గృహాన్ని మీరే దర్శించండి. చిన్న ప్రార్థన ఆలకించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. వందనాలేండి పాస్టరమ్మ గారు. వందనాలమ్మా. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, కొన్ని పనులు ఎక్కువైపోయి రాలేదు, చూసి వెళ్దామని వచ్చామండి. ఓహో, అవునా? ఎలా ఉన్నారు? బాగానే ఉన్నామండి. మేము బాగానే ఉన్నామమ్మా. వందనాలండి పాస్టర్ గారు. వందనాలమ్మా. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదండి, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం. ఏంటమ్మా, చెప్పుకొని వచ్చారేంటి? అందరూ ఒకసారి వచ్చారు, సంఘస్థులందరూ. అదేం కాదండి. మన సంఘ సభ్యులు ప్రేరణ మిల్కా వాళ్ళ మధ్య ఏదో గొడవ జరిగిందండి, ఒకసారి వెళ్ళి పరామర్శిద్దామని వచ్చాం. ఓహో, అవునా? సరే అమ్మా, సంఘస్థులందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి వెళ్ళి ఒకసారి పరామర్శించరండి. సరేనండి. అలాగే రేపు శుక్రవారం మా ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన పెట్టించుకుంటామండి. సరేనమ్మా, మీరు కూడా వెళ్ళి తెలియని వాళ్ళకి చెప్పండి. అమ్మ ప్రేరణ, రండి రండి. ఏంటంటే ఇలా వచ్చారు? వచ్చి కూర్చోండి. బాబోయ్, ఇలా వచ్చేసారా? ఇప్పుడు ప్రార్థన అంటారేమో. అబ్బో, ఎవరో వచ్చినట్టున్నారు. మా అక్క తెగమర్రి తెచ్చేస్తుంది బయట వారికి. ఆంటీ గారు మీరా? వందనాలు ఆంటీ గారు. వందనాలమ్మా. ఏంటంటే ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, మీ ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందంట కదా. ఏం కాదండి, కేవలం రిమోట్ కోసం అంతే. మనం క్రైస్తవులం కనుక అలా గొడవ పడకూడదమ్మా. ఇంకా మనకి అన్యజనులకి తేడా ఏముంటుంది? మనం క్రైస్తవులం కనుక సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఇంకెప్పుడు అలా గొడవ పడద్దు. ఇద్దరు కలవండి. సారీ అక్క. ఇట్స్ ఓకే చెల్లి.
అలాగే రేపు శుక్రవారం మా ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. సరే ఆంటీ. ఆంటీ గారు బోందలు ఉన్నాయి ఆంటీ గారు. ఉన్నాయమ్మా. ఏమేమి వెరైటీస్ ఉన్నాయండి? చికెను, మటను, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై అన్నీ ఉన్నాయి, తప్పనిసరిగా రండి. అలాగే అండి. అక్క చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉన్నాయంట. గట్టిగా ఒక లాగేసి వచ్చేద్దాం అక్క, సరేనా? అలాగే చెల్లి, ఒక లాయించి వచ్చేద్దాం. సరే అక్క. అత్తయ్య గారు, మన ఎదురుగా ఉన్నారు చూస్తారా అక్క చెల్లెలు, వాళ్ళ దగ్గరికి మన సంఘ విశ్వాసులందరూ వచ్చారండి. వాళ్ళ ఇంటికి రాకపోతే మనలాంటి వాళ్ళ ఇంటికి వస్తారా ఏంటి? సర్లే, వాళ్ళ ఇంటికి వస్తారో మన ఇంటికి వస్తారో చూద్దాం. సర్లే. బ్యూలా గారు వందనాలమ్మా. ఏం లేదమ్మా, ఈ శుక్రవారం మా ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. సరేనండి. సారిక ఆంటీ వాళ్ళు కాఫీ తీసుకురావాలి. ఉన్నాయమ్మా. దీనికి రోజు చికెన్ వేసి పెట్టినా దీనికి తనితే ముక్కలన్నీ తినేసి నాకు గ్రేవీ వేసి పెడుతుంది. మళ్ళీ దీనికి చికెన్ కర్రీలు అంట. భోజనాలు ఉన్నాయండి. చికెను, మటను, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై అన్నీ ఉన్నాయి, తప్పనిసరిగా రండి. సారిక ఆంటీ వాళ్ళు కాఫీ తీసుకురావాలి. సరే అండి. వారానికి ఒకసారి తెస్తారు చికెన్ మటన్. ఎంత పిసినారలు. ఈరోజు అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవన్నీ ఉన్నాయంట. వెళ్ళి 6 రోజులు సరిపడా తినేసి వచ్చేదా. మా కోళ్ళకి చికెన్ మటన్ అంటే చాలా ఇష్టమండి. ఇదిగోండి కాఫీ. మా అత్తయ్య గారు నాతో కాఫీ ఉదయం లేపి మరీ పెట్టించుకుంటారు. నా కాఫీ సూపర్గా ఉంటుంది. తాగక దీని కాఫీయే తాగాలి. మా కోళ్ళలో సెప్టిక్ ట్యాంకుని పోషించేస్తుంది. అత్తయ్య గారు వీళ్ళేంటండి చాలా అన్యోన్యంగా ఉన్నట్టున్నారు? అవునమ్మా, చాలా అన్యాయంగా ఉన్నారు. సర్లేండి, వీళ్ళు కూడా మనకి ఎందులో వెళ్దాం. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్తగా వెళ్ళరండి. కోడల పిల్ల, మనం ప్రార్థనకి ఆమె నాన్నకు ముందే వెళ్ళిపోదాం, లేదంటే భోజనాలకు వచ్చామనుకుంటారు. సరే అత్తయ్య గారు. సరే, జాగ్రత్తగా నడువు, పడిపోతావేమో. రూపా గారు. అత్తయ్య గారు, ఈవిడ పేరు ఎక్కడో విన్నట్టుందండి. అదేనమ్మా, మన ప్రేరణ మిల్క వాళ్ళకి ఇద్దరి మధ్య గొడవ పెట్టింది, అందరికీ పుల్లలు పెడుతుంది కదా, ఆవిడే రూప. అవునా అత్తయ్య గారు? చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఈవిడితో. ఏంటంటే గారు ఎలా వచ్చారు? వందనాలు. కూర్చోండి. ఏం లేదమ్మా, ఈ శుక్రవారం మా ఇంటి దగ్గర క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. సరేనండి, వస్తానండి. సరేనమ్మా. భోజనాలు ఉన్నాయి ఆంటీ గారు? ఉన్నాయమ్మా. ఏమేమి వెరైటీస్ అండి? చికెను, మటను, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఫ్రై అన్నీ ఉన్నాయి, తప్పనిసరిగా రండి. అయితే 4 రోజులు సరిపడేట్టు గట్టిగా కొట్టచ్చు. ఆంటీ గారు మీ అత్తయ్య గారు నీ గురించి ఏదో చెప్పింది మా దగ్గర. మా అత్తయ్య గారా? అవునండి. మీరేమో కొత్త చీరలు కట్టుకుంటారు, మీ అత్తగారికి ఏమో పాత చీరలు ఇస్తారంట కదండి. మా అత్తయ్య గారు నా గురించి ఎప్పుడు అలా చెప్పారండి, మీరు పొరపాటు పడినట్టున్నారు. సర్లేండి, వెళ్ళొస్తాం. సర్లేండి, వెళ్ళరండి. అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజమేనండి. ఆవిడ నిజంగా మన ఇద్దరికి గొడవ పెట్టడానికి చూసింది. అవునమ్మా, నేను చెప్పాను కదా, ఆవిడ అలాగే చెప్తుంది. ఆవిడ మాటలు వినకూడదు. అక్క ఏంటి చెల్లి? సబిత ఆంటీ వాళ్ళ ఇంటికి ప్రార్థనకి వెళ్దామంటావా? వెళ్ళాలంటావా? వంట చేస్తావు మరి నువ్వు? బాబోయ్, వంట చేయాలా? బాబోయ్ వద్దు అక్క బాబు, అక్కడ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఉంటాయి కదా, గట్టిగా ఒక లాగలాగేసి వచ్చేద్దామే. అలాగే చెల్లి, 2 నిమిషాలు ముందే వెళ్ళిపోదాం, మళ్ళీ భోజనానికి వచ్చారనుకుంటారు. అవునక్క, మళ్ళీ డౌట్ వచ్చేతలే వాళ్ళకి. సర్లే చెల్లి, గుమ్మ వెళ్ళిపోదాం వచ్చి.
పనులన్నీ అయిపోయే ప్రార్థనకి ఏర్పాట్లు చేయాలి అత్తయ్య గారు. చేసే అమ్మ త్వరగా. సబితా గారు, సబితా గారు, ఎవరో వచ్చినట్టున్నారు, ఒకసారి చూడమ్మా వెళ్ళి. వందనాలు ఆంటీ, రండి లోపలికి. వందనాలమ్మా. కూర్చోండి. అత్తయ్య గారు వాళ్ళు రాగానే దులిపేస్తానన్నారు కదా, ముందు వాళ్ళు రాని దులిపకపోతే చూడు. వాళ్ళు ఏడు దులుతారు, ఈవిడేమని దులుతుందో చూద్దాం. వందనాలండి. వందనాలు వందనాలు, కూర్చోండి. దులిపేస్తానని చూసారా ఎంత బాగా కూర్చోబెట్టుకుందో పక్కన. సంఘ విశ్వాసులు అయ్యండి ఇప్పుడు వచ్చారా? అందరికీ వందనాలండి. అక్క చూసావా, మన ఇద్దరికి పొల్లెట్టేసి వచ్చి ఎలా కూర్చుందో, పక్కన అమాయకురాలకు వచ్చి కూర్చుందో చూసావా? పుల్లలెట్టి వాళ్ళు పుల్లలెట్టినట్టే ఉంటారు చెల్లి. అవునక్క బాబు. మిల్కా మిల్కా, మీ అక్క డ్రెస్ చూడు ఎంత బాగుంది. నీ డ్రెస్ ఏంటి ఎంత చండాలంగా ఉంది? చూసావక్క మళ్ళీ ఎలాగంటుందో, నీ పక్కనే ఉండి ఎలా పుల్లెడుతుందో చూసావా? అంతే చెల్లి, ఇలా పని చేసుకుంటా ఊరంతా తిరుగుతమే సరిపోతుందేమో రోజు. ప్రార్థనకు వచ్చింది ఇంకా మారలేదు ఏంటో ఇది. వందనాలమ్మ, కూర్చోండి. అమ్మ క్యాథరిన్, పాస్టర్ అమ్మ గారికి వెళ్ళి కాఫీ తీసుకురా. అమ్మ కాఫీలో అటువంటిది ఏమో వద్దు కానీ ఫస్ట్ ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేద్దాం. ప్రియ పరలోకమందున్న మా తండ్రి, అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఇటుగా కూడి ప్రార్థించున్నామంటే కేవలం ఇచ్చిన కృపణ తండ్రి. అయ్యా పాటల్లో వాక్యంలో మేము చేస్తున్న ప్రతి విషయాల్లో మీరు మాకు హెల్ప్ చేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించమని ఇచ్చిన ప్రార్థన పాదాలు చెంది చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్యాథరిన్, నువ్వు పాటలతో ప్రారంభించమ్మా. సరేనండి. శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. హల్లెలూయా. సరే అమ్మా, ఇప్పుడు వాక్యం చెప్పుకుందాం. అందరూ నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు నిద్రపోవద్దు. వాక్యం చెప్పుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10వ వచనం ఇలాగూ రాయబడి ఉన్నది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇప్పుడు వాక్యాన్ని వివరించుకుందాం. అయినా క్రిస్మస్ అంటే ఏంటమ్మా? క్రిస్మస్ అంటే పాటలో పప్పలో కొత్త బట్టలు. క్రిస్మస్ అంటే ఏముంది, కొత్త బట్టలు స్కిట్లు. కిస్మిస్ అంటే సేమ్యాలు వేసుకుని కిస్మిస్. క్రిస్మస్ అంటే ఏముందండి, ఎదురింట్లో పక్కింట్లో పప్పలు వండుకుంటారు అంతే కదా. అమ్మ క్రిస్మస్ అంటే మీరు అనుకున్న కొత్త బట్టలు, స్కిట్స్, డ్యాన్సెస్ ఇవన్నీ కాదమ్మా. అత్తయ్య గారు, ప్రార్థన అంటే భోజనాలు అనుకున్నాం కానీ ఇదేంటి దయ్యం పట్ల పక్కన కూర్చోబెట్టారు? యేసు నామములో ఈ దయాభిషక్తులన్నీ బిడ్డ నుంచి తొలగిపోవును గాక, ఆమేన్. అయ్య బాబోయ్, అత్తయ్య గారు ఏదో ప్రార్థన అంటే భోజనాలు అనుకున్నాం కానీ ఇదేంటి దయ్యం పట్టిన వాళ్ళ పక్కన కూర్చోబెట్టారు?
అత్తయ్య గారు, ప్రార్థన అంటే ఏదో అనుకున్నాం కానీ ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందా? అవునమ్మా, ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అత్తయ్య గారు, మనం ప్రతి ఆదివారం ప్రార్థనకి వెళ్దాం అత్తయ్య గారు. భయభక్తులు కలిగి నడుచుకుందాం ఆ అత్త కోడల్లాగా. నేను మీ మాట జబదాటను అత్తయ్య గారు. నేను నిన్ను ఎన్నో మాట్లాడినాను, నువ్వు నేను కలిసి ఉందాం. సరే అత్తయ్య గారు. దేవుని నామలో ఎంత శక్తి ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. ఎంతసేపు ఆ సీరియల్లోనే పడిపోయాను. ఇప్పటి నుంచి నేను దేవుళ్ళలోనే నడుస్తాను. అలాగే చెల్లి, ప్రార్థనకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిద్దాం. ఓ సరే అక్క. చూసారా అత్తయ్య గారు, మన ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకోవడం ఎంతమంది రక్షింపబడ్డారో. అవునమ్మా, మన దేవుడు శక్తిమంతుడు. దేవుడు ఇంత గొప్ప కార్యాలు చేస్తలేదు అనుకోలేదు. ప్రతి వారం ప్రార్థన మానకుండా బైబిల్ చదువుకుని చర్చికి వెళ్ళి ఎవరి మధ్యలో పొలాలు పెట్టకుండా, ఎవరింటికి వెళ్ళి పొలాలు పెట్టకుండా నా సన్నిధిలో నేను నడుచుకుంటానని దేవునికి స్తోత్రం. చూశారు కదా, ఈ చిన్ని ప్రార్థన వల్ల 5 ఆత్మలు రక్షించబడ్డాయి. అలానే మీరందరూ కూడా రక్షించబడతారని మేము ఆశిస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్. పుట్టాడని సందడి మొదలాయే, మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే, మన రారాజు పుట్టాడని, బెత్లెహేములో బలవంతుడు పుట్టినాడని సందడి, పశుశాలలో పరిశుద్ధుడు పుట్టినాడని సందడి, మినుక్కుమంటూ తలుక్కుమంటూ చుక్కలు చేసే సందడి, హోసనా అంటూ పాటలు పాడి దూతలు చేసే సందడి, సందడి మొదలాయే, మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే, మన రారాజు పుట్టాడని సందడి మొదలాయే, మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే, మన రారాజు పుట్టాడని. పుట్టినాడమ్మా, మహారాజు పుట్టినాడమ్మా, కన్యా మరియ గర్భమందు పుట్టినాడమ్మా, రక్షకుడు పుట్టినాడమ్మా, యేసయ్య పుట్టినాడమ్మా, అర్ధరాత్రి వేళలోన పుట్టినాడమ్మా, రారాజు పుట్టినాడమ్మా, మహారాజు పుట్టినాడమ్మా, నీ కోసం నా కోసం పుట్టినాడమ్మా, పుట్టుడే మహారాజుగా పుట్టినాడమ్మా, మార్గం సత్యం జీవం యేసయ్యే. సందడి మొదలాయే, మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే, మన రారాజు పుట్టాడని సందడి మొదలాయే, మన యేసయ్య పుట్టాడని సందడి మొదలాయే, మన రారాజు పుట్టాడని. చూచినారమ్మ, తరదరి చూపినారమ్మ,
రప్పించినారమ్మా. దూత వచ్చి శుభవార్త తెలిపినారమ్మా. గొల్లలు గంతులు వేసి గణము చేసినారమ్మా. సాగిలపడి పూజించారమ్మా. సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని. సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని. సందడి మొదలాయే మన యేసయ్య పుట్టాడని. సందడి మొదలాయే మన రారాజు పుట్టాడని. క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్. सर्वलोकन्नमय कारुण्यमे बेत्लहेम मारिलो